ఈ 10 సంవత్సరాల కాలంలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా బీజేపీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. ఆ హామీలను అమలు చేసే ప్రయత్నం చేయలేదు. నేను అనేక సభలలో పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తున్నాను. వాటికి మాత్రము కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుల వద్ద నుంచి కానీ సమాధానం రావడం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకు మీకు తెలంగాణ పైన వివక్ష? ఎందుకు తెలంగాణ పైన సవితి తల్లి ప్రేమ? ఎందుకు తెలంగాణ పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు? నిధులను కేటాయిస్తలేరో సమాధానం చెప్పాలి. విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలి అని చెప్పారు. కానీ 10 సంవత్సరాల కాలంలో సాధ్యాసాధ్యాలపైన కూడా మీరు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కనీసం సర్వే పనులు కూడా చేయలేదు. ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయలేదు. అదేవిధంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన వచ్చింది. ఆడ ఇనుప ఖనిజం ఉన్నది. స్టీల్ ఫ్యాక్టరీ పెడితే దగ్గరలోనే బొగ్గు ఖనిజాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా స్టీల్ ఫ్యాక్టరీ నడవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రతిపాదనలు పంపిస్తే ఈరోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఏ రకమైన సమాచారం లేదు. కిషన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నా 5 సంవత్సరాలుగా కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడని నేను అడుగుతున్నా. ఉపన్యాసాలు చెప్పడం కాదు, పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు, ఆరోపణలు చేయడం కాదు, నువ్వేం చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. నీకొచ్చిన అవకాశం ద్వారా తెలంగాణకు ఒరిగింది ఏంటి? తెలంగాణకు జరిగిన లాభం ఏంటో కిషన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకు మీరు కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు? ఎందుకు మీరు స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు? ఎందుకు తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం లేదు? ఎందుకు తెలంగాణకు ఒక విశ్వవిద్యాలయం ఇవ్వడం లేదు? ఎందుకు తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వడం లేదు? ఎందుకు తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం లేదు? ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదో భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. నోరున్నది కదా అని, అధికారం ఉన్నది కదా అని మేము మాట్లాడితే ఏదైనా చెల్లుబాటు అవుతుందని చెప్పి మాట్లాడడం కాదు. తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు ఈ పనులు తెలంగాణ పట్ల తెలంగాణకు చేయలేకపోతున్నారు? అంటే తెలంగాణ ఏర్పాటునే నరేంద్ర మోడీ గారు ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటునే నరేంద్ర మోడీ గారు తప్పుపట్టారు. బహుశా ఆ కారణం చేతనే కావచ్చు మీరు తెలంగాణకు సహకరించడం లేదు. తెలంగాణ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం లేదు. ఏమనంటే నేషనల్ హైవేలు వేసినాము, ఏమనంటే మేము 42% నిధులు కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇస్తున్నామని అంటున్నారు. అదొక తెలంగాణకే ఇస్తున్నారా? భారతదేశ వ్యాప్తంగా నేషనల్ హైవేస్ వేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. భారతదేశ వ్యాప్తంగా నరేగా కింద గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణకు ఒరిగింది ఏంటి అని నేను అడుగుతున్నా. మీరు చేసింది ఏంటి అని నేను అడుగుతున్నా.